ఫైటో హార్మోన్లు మొక్కల వృద్ధి నియంత్రకాలు పైన మూడవ వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. ఇంతకుముందు ఫైటో హార్మోన్ల పైన జరిగిన వీడియో లెసన్లో ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో లెసన్లో మనము సైటోకైనిన్, అబ్సిసిక్ ఆమ్లం గురించి తెలుసుకుందాం. సో మొక్కలలో ఉన్న అన్ని హార్మోన్లలో ముఖ్యంగా కణ విభజనలో పాల్గొనే హార్మోను సైటోకైనిన్. ముఖ్యంగా పెరుగుదలను నిరోధించే హార్మోను అబ్సిసిక్ ఆమ్లము. సో ఈ హార్మోన్ల గురించి ఈ వీడియో లెసన్లో మనము తెలుసుకుందాము. ముందుగా సైటోకైనిన్ ప్రపంచానికి పరిచయమైనటువంటి తీరును గురించి మనము తెలుసుకుందాము. హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త మొక్కల నాళికా పుంజాలలో కణ విభజనను ప్రేరేపించే పదార్థము ఉంటుంది అని గుర్తించాడు. ఈ శాస్త్రవేత్త నాళికా పుంజాలలో అంటే దారువు పోషకంజాలలో అక్కడ ఉన్నటువంటి ఆ ద్రవాన్ని తీసుకొని గాయపడినటువంటి బంగాళదుంప పైన దాన్ని పూసినప్పుడు అప్పుడు బంగాళదుంప ఆ గాయాలు మానడము గుర్తించాడు. అంటే కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడడం ద్వారా గాయం మానడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రవేత్త ఆ నాళికా పుంజాలలో కణ విభజనను ప్రేరేపించేటువంటి ఒక పదార్థము ఉంటుంది అని చెప్పి వారు గుర్తించారు. తర్వాత ఈ వాన్ ఓవర్ బిక్ అనే శాస్త్రవేత్త మన కోకాస్ న్యూసిఫెరా కొబ్బరికాయలో ఉన్నటువంటి ద్రవరూప అంకురచ్ఛేదమును ఉపయోగించి, ద్రవరూప అంకురచ్ఛేదము అంటే కొబ్బరి నీళ్ళు, ఘనరూప అంకురచ్ఛేదం అంటే కొబ్బరి. సో ఆ కొబ్బరి నీళ్ళను తీసుకొని కణజాల వర్ధనంలో ఉపయోగించినప్పుడు అక్కడ కణ విభజన ప్రేరేపించడము గమనించాడు. కణజాల వర్ధనము అంటే కణజాలాన్ని పెంచడము. అంటే మొక్క యొక్క కొంత ఎక్కడైనా పత్రం కానీ కాండం కానీ శాఖ కానీ ఏదైనా కొంత కణజాలం తీసుకొని ఒక పరీక్ష నాళికలో తీసుకొని అక్కడ పోషక యానకాన్ని కల్పించి పోషక పదార్థాలను కల్పించినట్టయితే కొంతకాలానికి ఆ కణజాలం నుండి కొత్త మొక్క రావడము జరుగుతుంది. దీన్నే కణజాల వర్ధనము అంటారు. అటువంటి కణజాల వర్ధనంలో ఎప్పుడైతే ఈ కొబ్బరి నీళ్లను ఉపయోగించాడో శాస్త్రవేత్త అక్కడ కణ విభజన ప్రేరేపించడం అనేది ఈ శాస్త్రవేత్త గమనించాడు. తర్వాత స్కూగ్ మరియు మిల్లర్ అనే శాస్త్రవేత్తలు ఈ కణ విభజన ప్రేరేపించేటువంటి పదార్థాన్ని వారు ఈస్ట్ డిఎన్ఏ నుండి వేరు చేసిండ్రు. ఈస్ట్లో ఉండేటువంటి డిఎన్ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ నుండి వేరు చేసిండ్రు. సో ఇది కణ విభజన ప్రేరేపిస్తుంది కాబట్టి, ప్రేరేపించేటువంటి పదార్థం కాబట్టి దీన్ని వారు కైనెటిన్ అని పేరు పెట్టారు. తర్వాత మిల్లర్ మరియు లెథమ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మొక్కజొన్న లేత విత్తనముల నుండి వారు ఇటువంటి కణ విభజన ప్రేరేపించే పదార్థాన్ని వేరు చేసిండ్రు. దానికి వారు జియాటిన్ అని పేరు పెట్టిండ్రు. ఎందుకంటే మొక్కజొన్న శాస్త్రనామము జియా మేజ్. సో జియా మొక్కలో ఉంది కాబట్టి దానికి జియాటిన్ అనే పేరు పెట్టారు. సో ఈ విధంగా వేరువేరు పేర్లు ఉండడం వలన తర్వాత స్కూగ్ అనే శాస్త్రవేత్త అందరూ గుర్తించినట్టు విధంగా ఒక పేరును ఆయన పెట్టాడు ఈ కణ విభజన ప్రేరేపించే పదార్థముకు. దాని పేరు సైటోకైనిన్. సైటో అంటే కణము, కైనిన్ అంటే విభజనను ప్రేరేపిస్తుంది కాబట్టి సైటోకైనిన్ అని పేరు పెట్టారు. సో ఇది చాలా జీవక్రియలలో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి పని కణ విభజనను ప్రేరేపిస్తుంది కాబట్టి
దీనికి వారు సైటోకైనిన్ అని పేరు పెట్టారు. ఇక మొక్కలలో నత్రజని క్షారాలు 4 రకాలు: అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఇందులో ఈ అడెనిన్ పదార్థం నుంచి ఈ సైటోకైనిన్లు ఉత్పత్తి చేయబడతాయి. ఇప్పుడు ఈ సైటోకైనిన్లు ఏ ఏ జీవక్రియల్లో పాల్గొంటాయో మనము వాటి గురించి తెలుసుకుందాము. అవి కణ విభజన, కణ వ్యాకోచము, తర్వాత స్వరూపోత్పత్తి మరియు ఆలస్యంగా పక్వానికి రావడము, పత్రరంధ్రము తెరుచుకోవడము, అగ్రాధిక్యత మార్చుట. సో ఇవి సైటోకైనిన్ యొక్క శరీర ధర్మ సంబంధ ప్రభావములు. సో ఇందులో ఒక్కొక్క జీవక్రియలో సైటోకైనిన్ ఏ విధంగా పాల్గొంటుందో మనము తెలుసుకుందాము. సో మొదటగా కణ విభజన. కణ విభజన అంటే సాధారణంగా సమవిభజన మనం తీసుకుంటాము. ఇక్కడ ఒక కణం విభజన చెంది 2 కణాలు ఏర్పడము, 2 కణాల నుంచి మళ్ళీ 2 కణాలు ఏర్పడము, ఈ విధంగా కణ విభజన జరుగుతూ ఉంటుంది. కణజాల వర్ధనంలో ఆక్సిన్లతో పాటు సైటోకైనిన్లు పాల్గొని కణ విభజనను ప్రేరేపిస్తుంది. అంటే ఇక్కడ సైటోకైనిన్లు ఆక్సిన్లతో పాటు మనము కణజాల వర్ధనలో ఉపయోగిస్తాము. అలా రెండింటిని ఉపయోగించినప్పుడు ఆక్సిన్లు కేంద్రక విభజనలో పాల్గొంటాయి. అంటే కణ విభజనలోని కేంద్రక విభజనలో పాల్గొంటాయి. సైటోకైనిన్లు కణద్రవ్య విభజనలో పాల్గొంటాయి. మన కణ విభజన సమవిభజనలో 2 దశలు మనం గమనించవచ్చు. మొదటగా కేంద్రకం విభజన చెంది 2 కేంద్రకాలు ఏర్పడతాయి. దీన్ని మనము కేంద్రక విభజన అంటాము. 2 కేంద్రకములు ఏర్పడిన తర్వాత కణద్రవ్యము విభజన చెంది అప్పుడు 2 కణాలు ఏర్పడతాయి. సో కణ విభజన అంటే సమవిభజనలో 2 దశలు ఉంటాయి. ఒకటి కేంద్రక విభజన, రెండవది కణద్రవ్య విభజన. అయితే కేంద్రక విభజనను ఆక్సిన్లు ప్రేరేపిస్తాయి. కణద్రవ్య విభజనను సైటోకైనిన్లు ప్రేరేపిస్తాయి. సో ఆక్సిన్లతో కలిసి ఈ సైటోకైనిన్లు కణ విభజనలో పాల్గొంటున్నాయి. కణ విభజనలో కావలసినటువంటి డిఎన్ఏకు మరియు ఎంఆర్ఎన్ఏను సైటోకైనిన్లు ఉత్పత్తి చేస్తాయి. కణ విభజనకు కావలసినటువంటి ఆర్ఆర్ఎన్ఏను ఆక్సిన్లు ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా 2 సమన్వయం చేసుకుంటూ అవి కణ విభజనను ప్రేరేపిస్తాయి. సో కణ విభజనలో ఈ విధంగా సైటోకైనిన్లు పాల్గొంటున్నాయి. తర్వాత కణ వ్యాకోచము. కణ వ్యాకోచము అనేది అంటే కణం వ్యాకోచం చెంది పెద్దదిగా మారడం. సో కణానికి చుట్టూ ఉండే ఈ హద్దు ఇది కణ కవచము, ఇది కణ కవచము. ఈ కణ కవచము అనేది పెద్దదిగా మారితే కణం పెద్దదిగా మారుతుంది. సో కణ కవచంలో ఇక్కడ సెల్యులోజ్ బంధాలు ఉంటాయి. సెల్యులోజ్ బంధాలు, ఆ బంధాలు బలహీనం చేయడం వలన కణకవచం పెద్దదిగా అవుతుంది. తర్వాత జీవ పదార్థం కూడా పెరిగి కణం పెద్దదిగా మారుతుంది. అదేవిధంగా 2 కణాల మధ్య కణాలు ఒకటిగా కాకుండా కణజాలంలో ఉంటాయి, కణాలు కలిసి ఉంటాయి. సో 2 కణాలు కలిసి ఉన్నప్పుడు కణాల మధ్య ఒక సిమెంట్ వంటి పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిమెంట్ వంటి పదార్థం అనుకుందాము. ఇది కణకవచము, ఇది ఇక్కడి కణాన్ని, ఈ కణకవచము ఇక్కడి కణాంది. ఈ మధ్యలో ఈ తెల్లటి భాగం సిమెంట్ పదార్థం అనుకుందాము. ఇది మధ్య పటలిక. అంటే మధ్య పటలిక ఏం చేస్తుంది? ఈ కణాన్ని రెండింటిని కలుపుతుంది. సో కణకవచము పెరిగినప్పుడు ఈ మధ్య పటలిక కూడా పెరగాలి. సో మధ్య పటలిక కాల్షియం పెక్టేటు, మెగ్నీషియం పెక్టేట్ చేతి తయారు కాబడుతుంది.
సో పెక్టినేజ్ ఎంజైముల వలన ఇలా పెక్టిన్ బంధాలు విడగొట్టబడి ఈ కాల్షియం పెక్టిన్తో నిర్మితమైనటువంటి మధ్యపటలి కూడా పెద్దదిగా విస్తరిస్తుంది. సో ఆ విధంగా కణ వ్యాకోచానికి ఇది ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ కొన్ని మొక్కలలో ఇది లేత మొలక లోపల వేరు అగ్రాన్ని కత్తిరించినప్పుడు అక్కడ పత్రములు బీజదళములు విస్తరించకపోవడం గమనించారు. అంటే వేరు మామూలుగా ఉన్నప్పుడు అక్కడ వేరగ్రములు తయారైనటువంటి సైటోకైనిన్లు అవి పత్రానికి బీజదళానికి చేరుకొని అవి పెద్దగా కావడానికి తోడ్పడుతున్నాయి. ఎప్పుడైతే అగ్రభాగాన్ని కట్ చేస్తున్నామో అప్పుడు ఆ లేత మొలకలో ఉన్నటువంటి బీజదళాలు పత్రాలు పెద్దగా కాకపోవడము గమనించారు. అంటే అక్కడ పెద్దదిగా కావడం అంటే కణాల యొక్క వ్యాకోచం జరుగుతుంది. కణాల వ్యాకోచం జరిగినప్పుడు అప్పుడు ఆ అవయము పెద్దదిగా మారుతుంది. సో కణాల సమూహంతో ఒక అవయవం ఏర్పడుతుంది. కణ విభజన ద్వారా ఒక అవయవం ఏర్పడుతుంది. ఏర్పడిన అవయవం పెద్దదిగా కావాలి అంటే సైజ్ పెరగాలి అంటే అక్కడ కణ వ్యాకోచము జరగాలి. సో ఈ కణ వ్యాకోచం జరగడాన్ని లేత మొలకలలో కణ వ్యాకోచము బీజదళములలో పత్రములు జరగడాన్ని గమనించారు. ఎప్పుడైతే వేరు అగ్రం కట్ చేశారో అప్పుడు అక్కడ అది సైజు పెరగకపోవడం గమనించారు. ఈ విధంగా కణ వ్యాకోచం లోపల ఈ సైటోకైనిన్లు పాల్గొంటాయి. తర్వాత స్వరూపోత్పత్తి అంటే స్వరూపాన్ని ఉత్పత్తి చేయడం. ఇక్కడ స్వరూపము అంటే ఎవరి స్వరూపము? మొక్కల స్వరూపము. మొక్కల్లో మనకి ఏముంటుంది? ముఖ్యంగా భూమి పైన ప్రకాండ వ్యవస్థ, భూమి కింద వేరు వ్యవస్థ ఉంటుంది. సో ఈ ప్రకాండ వ్యవస్థను వేరు వ్యవస్థను ఏర్పాటు చేస్తే మొక్క తయారవుతుంది. సో ఇక్కడ స్వరూపము అంటే బయటికి కనబడేటువంటి రూపము ఏముంది? ప్రకాండ వ్యవస్థ ఉంది, కింద వేరు వ్యవస్థ ఉంది. సో ప్రకాండ వ్యవస్థని వేరు వ్యవస్థను రెండింటిని ఏర్పాటు చేస్తే మొక్క మనకు తయారవుతుంది. కణజాల వర్ధనం అంటే కణజాలం నుంచి మొక్కలను ఉత్పత్తి చేయడం. అంటే విత్తనముల నుండి మొక్కలను ఉత్పత్తి చేయడం కాకుండా కణజాలం నుంచి మొక్కలను ఉత్పత్తి చేయడం. ఇక్కడ చూడండి, ఇది పరీక్ష నాళిక. ఇక్కడ పోషక యానకము తీసుకున్నారు, ఇది పోషక యానకము. ఈ పోషక యానకం పైన మనము ఏ మొక్క కణజాలాన్ని ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామో ఆ కణజాలాన్ని ఇక్కడ తీసుకుంటాము. ఆ కణజాలాన్ని ఎక్స్ప్లాంట్ అంటారు. ఈ ఎక్స్ప్లాంట్లోని కణాలు ఇక్కడ చాలాసార్లు విభజించింది. ఒక అవయవ విభేదన లేని కణ సమూహం ఏర్పడుతుంది. అంటే చాలా కణాలతో కూడినటువంటి సమూహం ఏర్పడుతుంది. దాన్ని క్యాలస్ అంటారు. అంటే ఇక్కడ అన్ని కణాల గుంపు ఉంది, కానీ అక్కడ కణాల్లో విభేదనం లేదు. అన్ని కణాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఏం జరగాలి? ఇక్కడ వేలు రావాలి, కాండం రావాలి. సో కణజాల వర్ధనంలో ఆక్సిన్లను సైటోకైన్లను రెండింటిని కలిపి ఉపయోగిస్తారు. సో రెండింటిని కలిపి ఉపయోగించినప్పుడు ఎప్పుడైతే ఆక్సిన్లు నిష్పత్తి ఎక్కువగా ఉండి సైటోకైన్ల నిష్పత్తి తక్కువగా ఉంటుందో అప్పుడు వేరు వ్యవస్థ రావడము గమనించారు. అంటే ఆక్సిన్ల సైటోకైన్ల నిష్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఆక్సిన్లు ఎక్కువగా సైటోకైన్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ క్యాలస్ నుంచి వేరు వ్యవస్థ రావడము గమనించారు. అదేవిధంగా ఆక్సిన్ల కంటే సైటోకైనిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్యాలస్ నుంచి ప్రకాండ వ్యవస్థ రావడము గమనించారు. అంటే ఆక్సిన్ సైటోకైనిన్ల నిష్పత్తి ఇక్కడ మనకు ఇందులో మనకు తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఆక్సిన్లు తక్కువగా సైటోకైనిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ప్రకాండ వ్యవస్థ రావడం గమనించారు. అంటే ఒకటి మనం గమనించాల్సింది, సైటోకైన్లు ఎక్కువగా ఉంటే ప్రకాండ వ్యవస్థ, ఆక్సిన్లు ఎక్కువగా ఉంటే వేరు వ్యవస్థ. అంటే ఆక్సిన్లు వేరు వ్యవస్థను యొక్క వృద్ధిని ప్రేరేపిస్తుంది, సైటోకైనిన్లు ప్రకాండ వ్యవస్థ వృద్ధిని ప్రేరేపిస్తుంది. సో ఈ విధంగా సైటోకైనిన్లు ఆక్సిన్లతో కూడి ఇది ఈ కణజాల వర్ధనంలో వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ ఉత్పత్తి కావడానికి ఇది
తోడ్పాటు అందిస్తుంది. తర్వాత ఆలస్యంగా పక్వానికి రావటం, దీనినే రిచ్మండ్ లాంగ్ ప్రభావము. ఇక్కడ ఆలస్యంగా పక్వానికి రావడం అంటే పత్రములు ఆలస్యంగా పక్వానికి రావడం, దీన్నే రిచ్మండ్ లాంగ్ ప్రభావము. ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు కాబట్టి దీన్ని రిచ్మండ్ లాంగ్ ప్రభావం అంటారు. సో రిచ్మండ్ లాంగ్ ప్రభావము అంటే సైటోకైనిన్ల వలన మొక్కలలోని పత్రములు ఆలస్యంగా పక్వానికి రావడాన్ని దీన్ని రిచ్మండ్ లాంగ్ ప్రభావము అంటారు. సో సాధారణంగా మొక్కలలో ఆకులు పక్వానికి రావడం కారణము అంటే ఆకుపచ్చదనాన్ని కోల్పోతాయి. ఆకుపచ్చదనాన్ని కోల్పోయి పసుపు వర్ణంలోకి మారుతుంటే మనము ఆకులు పండు మారుతున్నవి, వయసు మల్లుతున్నవి అని మనము గమనిస్తాం. అంటే ఆకుపచ్చ వర్ణం కోల్పోతున్నాయి అంటే ఏంటి? ఆకుపచ్చ వర్ణానికి కారణం ఏంటి? క్లోరోఫిల్. అంటే మనకేమర్థం అవుతుంది? మొక్కలో ఆకులు ముసలి వయసుకు వస్తున్నాయి అనుకుంటే మనకి ఏమి అర్థమవుతుంది? అక్కడ క్లోరోఫిల్ నశించిపోతుంది. అందువలనే అక్కడ ఈ పసుపు వర్ణం మనకు కనబడుతుంది. సో ఈ సైటోకైనిన్లు ఏం చేస్తున్నాయి అంటే ఆ క్లోరోఫిల్ తయారీని నిరోధిస్తున్నాయి, క్లోరోఫిల్ తయారు కాకుండా చేస్తున్నవి, లేదా తయారైన క్లోరోఫిల్ను విచ్ఛిన్నం చేస్తాయి. సో మొత్తానికి పత్రంలో క్లోరోఫిల్ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా చేయడం వలన పత్రములు క్రమంగా పండు మారుతాయి, అంటే పసుపు వర్ణంలోకి మారుతాయి. అలా పసుపు వర్ణంలోకి మారినప్పుడు క్లోరోఫిల్ లేకపోవడం వలన అవి తగినంత ఆహార పదార్థములను తయారు చేసుకోకపోవడం వలన పత్రములు రాలిపోతాయి. సో ఇలా రావడము పక్వానికి రావడము అంటాము, అంటే పక్వానికి రావడం అంటాము. అయితే సైటోకైనిన్లు ఏం చేస్తాయంటే అంటే ఇక్కడ ఆక్సిన్లను ప్రేరేపిస్తుంది, ఆక్సిన్ల తయారీని ప్రేరేపిస్తుంది. ఆక్సిన్ల తయారీని ప్రేరేపించడం వలన ఇక్కడ ఏమవుతుంది? మామూలుగా ఆ యొక్క క్లోరోఫిల్ అనేది జీర్ణం, ఈ ఆక్సిన్లు ఏం చేస్తాయంటే క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడాన్ని నిరోధిస్తుంది. సాధారణంగా ఎలా పక్వానికి వస్తున్నాయి? అక్కడ ఉన్న క్లోరోఫిల్ నశించిపోవడం వలన క్లోరోఫిల్ తయారు కాకపోవడం వలన పత్రములు పండుబారుతున్నాయి, పక్వానికి వస్తున్నాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అంటే సైటోకైనిన్లు ఏం చేస్తున్నాయి? ఈ పండు బారడాన్ని, పక్వానికి రావడాన్ని ఆలస్యం చేస్తున్నాయి. ఎలా చేస్తవి అంటే ఇవి ఆక్సిన్ల యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆక్సిన్ల రవాణాను ప్రేరేపిస్తుంది ఆ పత్రం భాగానికి. అలా ప్రేరేపించడం వలన అక్కడ పత్రహారితము విచ్ఛిన్నం కావడాన్ని, పత్రహారితము తయారు కాకపోవడం అనేది నిరోధించబడుతుంది. కాబట్టి పత్రము పక్వానికి రాదు, అంటే పక్వానికి వస్తుంది కానీ ఆలస్యంగా పక్వానికి వస్తుంది. అంటే ఇక్కడ సైటోకైనిన్లు ఆక్సిన్ల ఉత్పత్తిని ప్రేరేపించడం వల్ల కానీ, ఆక్సిన్ల రవాణాను ప్రేరేపించడం వల్ల కానీ అక్కడ పత్రహారితం నశించకపోకుండా కాపాడబడుతుంది. ఆక్సిన్లు అప్పుడు పత్రహారితం విచ్ఛిన్నాన్ని ఆపివేస్తవి. సో ఇది ఆక్సిన్లు చేస్తుంది, కానీ ఆక్సిన్లను ఎవరు ప్రేరేపిస్తున్నారు? సైటోకైనిన్ ప్రేరేపిస్తుంది. సో సైటోకైనిన్ ప్రేరేపించడం వల్ల ఇక్కడ పత్రంలో ఆలస్యంగా పక్వానికి వస్తున్నాయి. ఇలా ఆలస్యంగా పక్వానికి రావడాన్ని రిచ్మండ్ లాంగ్ ప్రభావము అంటారు. చూడండి, ఇక్కడ పత్రంలో మనము పక్వానికి రావడం అనేది చూస్తున్నాం, పసుపు వర్ణం రావడం చూస్తున్నాము. ఇవి ఇక్కడ కొంచెము ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి, అంటే ఇవి లేత పత్రములు. ఇవి క్రమక్రమంగా ఇవి వార్తక దశలోనికి వస్తున్నాయి. ఇది చాలా వార్తక దశకు రావడం మనం గమనించాము. అంటే ఈ విధంగా ఇక్కడ క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడం ద్వారా ఇది పక్వ దశలోనికి వస్తున్నాయి. అయితే ఈ క్లోరోఫిల్ విచ్ఛిన్నం కాకుండా ఆక్సిజన్లు చూస్తాయి, ఆ ఆక్సిజన్ల తయారీని ఈ సైటోకైన్లు ప్రేరేపిస్తాయి. ఆ విధంగా ఇక్కడ ఈ పత్రములు పండుబారడమును ఆలస్యం చేయబడుతుంది. దీన్నే రిచ్మండ్ లాంగ్ ప్రభావము అంటారు. పత్రరంధ్రము తెరుచుకోవడం. పత్రరంధ్రము బాష్పోత్సేకంలో పత్రరంధ్రము
మూసుకొను తెరుచుకొను యాంత్రికంలో మనము ఒకటి ప్రోటాన్ రవాణా యాంత్రికమును తెలుసుకున్నాం. ప్రోటాన్ రవాణా యాంత్రికంలో ఏంటి ఒకసారి మనము గమనించినట్లయితే ఇక్కడ అనుబంధ కణాల నుంచి, ఇది రక్షక కణము, పక్కన అనుబంధ కణం ఉంటుంది. అనుబంధ కణాల నుంచి ఇంకా మనము స్పష్టంగా చెప్పుకున్నట్టయితే స్టార్చ్ మాలికామ్లంగా విడగొట్టబడుతుంది. మాలికామ్లం నుంచి మాలేట్ మరియు H+ అయాన్లు ఏర్పడతాయి. H+ అయాన్లు అనుబంధ కణాలు రవాణా చెందుతాయి. దీని యొక్క ఆవేశాన్ని తుల్లించడం కోసము అనుబంధ కణాల నుంచి పొటాషియం అయాన్లు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పొటాషియం అయాన్లతో పాటు అప్పుడు Cl- అయాన్లు కూడా రక్షక కణాలలోకి సింపోర్ట్ చెందుతాయి. సో ఇది ఈ విధంగా అయాన్లన్నీ రావడం వల్ల ఇక్కడ నీటి శక్తి తగ్గిపోతుంది. అప్పుడు అనుబంధ కణాల నుంచి నీరు ఈ రక్షక కణాలకు రావడం వల్ల, ఈ రక్షక కణానికి స్ఫీత స్థితి రావడం వల్ల పత్రరంధ్రము ఈ విధంగా తెరుచుకుంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సో ఇక్కడ ఈ సైటోకైనిన్లు దీనిలో ఎలా పాత్ర వహిస్తున్నాయంటే, సైటోకైనిన్లు పొటాష్ అయాన్ల రవాణాను ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే H+ అయాన్లు అనుబంధ కణాల్లోనికి చేరుతాయో, ఈ అనుబంధ కణాల్లో నుండి పొటాషియం అయాన్లు, ఇవి పొటాషియం అయాన్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. అది పొటాషియం అయాన్లు ఇక్కడ రావడాన్ని ప్రేరేపించేది సైటోకైనిన్లు. ఎప్పుడైతే పొటాషియం అయాన్ల రవాణా రక్షక కణాల్లోనికి జరుగుతుందో, వాటితో పాటు Cl- అయాన్లు కూడా వచ్చేరుతాయి. సో ఈ ప్రక్రియను ప్రేరేపించేది సైటోకైనిన్. సో సైటోకైనిన్లు పొటాషియం అయాన్ల రవాణాను ప్రేరేపిస్తుంది రక్షక కణాల్లోనికి. అలా రక్షక కణాల్లోనికి పొటాషియం అయాన్లు రావడం వల్ల, దాంతోపాటు Cl- అయాన్లు రావడం వల్ల ఇక్కడ అయాన్ల గాఢత పెరిగి నిడిశక్వము తగ్గి నీరు రక్షక కణాలకు రావడం జరుగుతుంది. అప్పుడు పత్రరంధ్రము తెరుచుకుంటుంది. సో ఈ పత్రరంధ్రం తెరుచుకోవడంలో సైటోకైనిన్లు ఈ విధంగా పొటాషియం అయాన్ల రవాణాను పెంచడం ద్వారా ఇవి ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. అగ్రాధిక్యత మార్చుట. మనం అగ్రాధిక్యత గురించి మనము ఆక్సిన్లలో చెప్పుకున్నాము. ఇక్కడ కాండము అగ్రభాగంలో కొనమొగ్గ ఉంటుంది. ఇక్కడ పక్కన శాఖలలో శాఖకు కాండానికి మధ్య గ్రీవమొగ్గ ఉంటుంది. ఈ కొనమొగ్గ ఏం చేస్తుందంటే, కొనమొగ్గ క్రియాత్మకంగా ఉన్నంత కాలము ఈ గ్రీవమొగ్గలను పనిచేయనియదు. సో కొనమొగ్గ గ్రీవమొగ్గలను నిష్క్రియావంతం చేయడాన్ని అగ్రాధిక్యత అంటారు. అంటే ఇక్కడ గ్రీవమొగ్గలు పనిచేస్తలేవు కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి శాఖలు రావు. కొనమొగ్గ మాత్రమే పనిచేయడం వల్ల మొక్క విధంగా ఎప్పుడు పొడవుగా పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మొక్కల్లో కొనమొగ్గ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కొనమొగ్గ ఉన్నంత కాలము గ్రీవమొగ్గలు పనిచేయవు, అంటే శాఖలు రావు, అంటే మొక్క పొడవుగా పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి మొక్కలను శంక్వాకార మొక్కలు అంటారు. ఇటువంటి మొక్కల్లో శంక్వాకార మొక్కలు అంటారు. సో ఇలాంటి మొక్కలను ఒకసారి చూడండి. ఇక్కడలో కాండము కొంత ఎత్తువరకు ఇంతవరకు పెరిగింది, అంటే కొనమొగ్గ కొంతవరకు మాత్రమే క్రియాత్మకంగా ఉంది. కొనమొగ్గ కొంతవరకు క్రియాత్మకంగా ఉండడం వల్ల కొనమొగ్గ ఎప్పుడైతే క్రియాత్మకంగా ఉండదో, కొనమొగ్గ ఎప్పుడైతే పనిచేయడం ఆపివేస్తుందో, అప్పుడు గ్రీవమొగ్గల నుంచి శాఖలు రావడము జరుగుతుంది. అందువల్ల మొక్క గుబురుగా పెరుగుతుంది. అంటే ఇక్కడ అగ్రాధిక్యత లేదు. ఇక్కడ కొనమొగ్గ గ్రీవమొగ్గల పైన తమ ప్రభావం చూపించడం వల్ల ఇక్కడ అగ్రాధిక్యత ఉంది. ఇక్కడ అగ్రాధిక్యత లేదు. అంటే అగ్రాధిక్యత లేకపోతే మొక్కలు గుబురుగా పెరుగుతాయి. అగ్రాధిక్యత ఉంటే ఈ విధంగా మొక్కలు పొడవుగా శంఖాకారంగా పెరుగుతాయి. సో దీనికి పాలియాల్థియా లాంగిఫోలియా ఇక్కడ అగ్రాధిక్యత ఉంది. ఇక్కడ ఈ మొక్కల్లో అగ్రాధిక్యత లేదు. ఇది సరాకా ఇండికా. సాధారణంగా మనం ఈ రెండు మొక్కలను అశోక మొక్కలుగా భావిస్తారు, కానీ నిజానికి సీత కూర్చున్న మొక్క ఈ సరాకా ఇండికా. మన భారతదేశంలో దీన్నే అశోక వృక్షంగా పిలుస్తూ ఉంటాము, కానీ నిజానికి ఇది అశోక వృక్షము. సో ఇక్కడ ఈ సైటోకైనిన్లు ఏం చేస్తాయంటే గ్రీవ మొగ్గలను చైతన్యవంతం చేస్తాయి. ఎప్పుడైతే సైటోకైనిన్లను
ఇలాంటి మొక్కలపైన మనం స్ప్రే చేస్తామో అవి నిద్రాస్థితిలో ఉన్నటువంటి గ్రీవ మొక్కలను చైతన్యవంతం చేస్తాయి. చైతన్యవంతం చేయడం వలన గ్రీవ మొక్కల నుంచి కొత్త శాఖలు వచ్చేస్తాయి. అన్ని గ్రీవ మొక్కల శాఖలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే గ్రీవ మొక్కల నుంచి శాఖలు వస్తాయో అప్పుడు ఇలాంటి అగ్రాధికత ఉన్నటువంటి మొక్కలు ఇలాగా మారిపోతాయి. అంటే శంఖాకారంగా ఉండే మొక్కలు ఛత్రాకారంగా గొడుగు ఆకారంలోనికి మారిపోతాయి. అంటే సాధారణంగా అయితే మనం ఏం చేయవచ్చు అంటే మొక్కల కొన మొక్కలను కట్ చేయడం ద్వారా, టాపింగ్ చేయడం ద్వారా అప్పుడు విధంగా పొడవుగా పెరిగేటువంటి మొక్క గుబురుగా పెరుగుతుంది, చిత్రాకారంలో మారుతుంది. అయితే ఇలాంటి మొక్కలపైన అగ్రాధిక్యత ఉన్నటువంటి మొక్కలపైన సైటోకైన్లను మనం స్ప్రే చేసినట్టయితే అవి గ్రీవ మొక్కలను చైతన్యవంతం చేయడం వలన, శాఖలు ఏర్పడడం వలన అది ఈ విధంగా చిత్రాకార మొక్కలుగా మారుతుంది. తర్వాత ఇక అబ్సిసిక్ ఆమ్లము గురించి తెలుసుకుందాం. దాని చరిత్ర, అది ఏ విధంగా ప్రపంచానికి పరిచయము అయ్యింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సో అబ్సిసిక్ ఆమ్లం ముఖ్యంగా పెరుగుదల నిరోధక హార్మోన్. ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు ఈ మూడు ఇవి పెరుగుదల వృద్ధి హార్మోన్లు, పెరుగుదలను పెంచే హార్మోన్లు. అది ఇంతవరకు శాస్త్రవేత్తలు పెరుగుదలను పెంచే హార్మోన్లు ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైన్లు ఉన్నాయి కదా, మరి పెరుగుదల నియంత్రించబడాలి అంటే అప్పుడు పెరుగుదలను దాన్ని తగ్గించాలి. బస్సు ఉందనుకోండి, ఎప్పుడు వేగంగా పోయినా ప్రమాదమే, ఎప్పుడు నిదానంగా పోయినా కూడా సరైన గమ్యానికి మనం చేరుకోలేము. కానీ పరిస్థితులకు అనుకూలంగా వేగంగా పోవడము లేదా తక్కువ వేగంగా పోవడం జరగాలి. అది జరిగితేనే మనము సురక్షితంగా గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అదేవిధంగా జీవక్రియలు కూడా మొక్కలలో ఎప్పుడు వేగంగా కాకుండా ఎప్పుడు నిదానంగా కాకుండా జరగాలి. సో శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే మరి పెరుగుదల వృద్ధి హార్మోన్లు ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైన్లు ఉన్నాయి కదా, మరి పెరుగుదలను తగ్గించే హార్మోన్ కూడా ఉండాలి కదా అని ఆలోచన వచ్చి వాళ్ళు ఈ పెరుగుదల నిరోధక హార్మోన్ అనేటువంటి అబ్సిసిక్ ఆమ్లంను గుర్తించారు. ఏ విధంగా గుర్తించారనేది మనం ఒకసారి తెలుసుకుందాము. మొట్టమొదటగా ఏసర్ అనే మొక్క పత్రములలో, పత్తి ఫలాల్లో ఈ పెరుగుదల నిరోధక పదార్థాన్ని గుర్తించారు. ఓవర్ బిక్ అనే శాస్త్రవేత్త లేత పత్తికాయల నుంచి అలా పెరుగుదల నిరోధక హార్మోన్ను వేరు చేసి ఆయన దానికి అబ్సిసిన్ అని పేరు పెట్టారు. తర్వాత వారింగ్ మరియు ఈగల్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వీరు బిర్చ్ మొక్క నుంచి మరియు ఏసర్ ఆకుల నుంచి ఈ రెండింటి నుంచి పెరుగుదల నిరోధక పదార్థాన్ని వేరు చేసిండ్రు. వారు ఏం చేశారంటే డార్మిన్ అని పేరు పెట్టిండ్రు. డార్మిన్ అంటే తక్కువ స్థాయిలో పనిచేసేటువంటి హార్మోన్ అని అర్థం. తర్వాత అడికాట్ అనే శాస్త్రవేత్త ఈ పెరుగుదల నిరోధక పదార్థానికి అబ్సిసిక్ ఆమ్లము అని పేరు పెట్టారు. ఈ పెరుగుదల నిరోధక హార్మోను మొక్కలలో వివిధ స్ట్రెస్ పరిస్థితులలో హార్మోన్ గాఢత పెరుగుతుంది. ఈ హార్మోన్ స్ట్రెస్ పరిస్థితి అంటే మొక్కలలో ఉన్నటువంటి సాధారణ పరిస్థితులు కాకుండా విపరీత పరిస్థితులు ఏర్పడడం వలన మొక్కలకు ఒక రకమైన స్ట్రెస్ ఏర్పడుతుంది. దాన్నే ప్రతిబలం అంటాము. ఇప్పుడు మొక్కలకు నీరు సరిగా లభించకపోలేదనుకోండి, నీటి ఎద్దడి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు మొక్కలో స్ట్రెస్ ఏర్పడుతుంది, ప్రతిబలం ఏర్పడుతుంది. సో ఆ నీటి ఎద్దడి పరిస్థితిని తట్టుకోవడానికి మొక్కలో ఈ హార్మోన్ ఎక్కువ తయారవుతుంది. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత వచ్చానుకో, మొక్కలకు బాగా ఉష్ణోగ్రత పెరిగింది, మొక్క పెరిగే ప్రాంతంలో ఉష్ణోగ్రత బాగా పెరిగింది, అసాధారణంగా పెరిగింది. ఈ ఉష్ణోగ్రత తట్టుకోవడానికి కూడా మొక్కలలో చర్యలు జరగాలి, తట్టుకునే ఎక్కువ శక్తి రావాలి. సో అలాంటి సమయంలో కూడా ఈ హార్మోను ఉత్పత్తి పెరిగి
మొక్కను ఆ అత్యధిక ఉష్ణోగ్రతకు తట్టుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా దాన్ని తట్టుకునేటట్టు చేస్తుంది. లేదా ఒక నేలలో బాగా ఉప్పు ఉందనుకుందాం, అంటే లవణాలు ఉన్నాయనుకుందాం. అటువంటి కండిషన్‌లో మొక్కలు పెరిగేటప్పుడు ఆ కండిషన్‌కు తట్టుకునే విధంగా చేయడం కోసము అబ్సిసిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. సో, ఇవన్నీ స్ట్రెస్ కండిషన్స్. అంటే మొక్క యొక్క కణజాలానికి, మొక్క యొక్క జీవానికి స్ట్రెస్ కలిగించేటువంటి కండిషన్స్. సో, ఈ స్ట్రెస్ కండిషన్స్ నుంచి అబ్సిసిక్ ఆమ్లము సేవ్ చేస్తుంది, రక్షిస్తుంది కాబట్టి దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. ప్రతిబల హార్మోన్ అని అంటారు. తర్వాత అబ్సిసిక్ ఆమ్లము సుప్తావస్థ విత్తనములు, మొగ్గలు, వార్ధక్య పత్రములలో అధికంగా ఉంటుంది. అబ్సిసిక్ ఆమ్లము పనే పెరుగుదలను నిరోధించడము, పెరుగుదలను ఆపివేయడము. కాబట్టి సుప్తావస్థ విత్తనములు అంటే అక్కడ పెరుగుదల ఆగిపోయిందన్నట్టు. అంటే అక్కడ జీవక్రియలు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అంటే విత్తనము మొలకెత్తట్లేదు. అంటే విత్తనము నిద్రావస్థలో ఉంది. సో, అలాంటి కండిషన్‌లో అబ్సిసిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మొగ్గలున్నాయి. మొగ్గ సుప్తావస్థలో ఉంది. అంటే మొగ్గ మొలకెత్తేటువంటి అవకాశం ఉంది. కానీ మొగ్గ నుండి శాఖలు గాని, పుష్పాలు గాని రాకుండా అబ్సిసిక్ ఆమ్లము నిరోధిస్తుంది. సో, అలాంటి సమయంలో అబ్సిసిక్ ఆమ్లం ఎక్కువ తయారవుతుంది. అంటే మొగ్గల సుప్తావస్థలో, విత్తన సుప్తావస్థలో అబ్సిసిక్ ఆమ్లం ఎక్కువగా తయారవుతుంది. తర్వాత వార్ధక్య పత్రములలో, అంటే ముసలిగైనటువంటి పత్రములలో, పండు పత్రములలో అవి అబ్సిసిక్ ఆమ్లము ఎక్కువగా తయారవుతుంది. అంటే ఇది పెరుగుదలను నిరోధిస్తుంది కాబట్టి, ఇవన్నీ కండిషన్స్ పెరుగుదల నిరోధక కండిషన్స్ కాబట్టి ఆ సమయాల్లో ఈ హార్మోను ఎక్కువగా ఉంటుంది. ఇక మొక్కలో అన్ని భాగాలు తీసుకున్నట్లయితే మనకు వేర్లలో ఈ అబ్సిసిక్ ఆమ్లం అనేది ఉండదు. ఇక అబ్సిసిక్ ఆమ్లము ఏ ఏ జీవక్రియలను ప్రభావితం చేస్తుందో వాటి గురించి మనము తెలుసుకుందాము. రాలిపోవడము అంటే ఇక్కడ పత్రములు, ఫలములు రాలిపోవడము. సుప్తావస్థ అంటే ఇక్కడ మొగ్గలు, పత్రములు, విత్తనములు సుప్తావస్థలో ఉండడము. పత్రరంధ్రములు మూసుకోవడము, దీర్ఘకాలిక మొగ్గలు ఏర్పడటము, పత్రములు పండుబారుట, నీటి ఎద్దడి నుంచి రక్షించుట, వేరు గురుత్వానువర్తనము అంటే వేరు భూమి లోపలికి పెరిగేటట్టు చేయటము. సో, ఇవన్నీ కూడా అబ్సిసిక్ ఆమ్లము పాల్గొన్నటువంటి జీవక్రియలు. సో, వీటిని మనము అబ్సిసిక్ ఆమ్లము శరీర ధర్మ సంబంధ ప్రభావాలు, శరీరం పైన చూపేటువంటి ప్రభావాలు, మొక్కల శరీరం పైన చూపేటువంటి ప్రభావాలు. ఇందులో ఒక్కొక్క జీవక్రియ గురించి మనము తెలుసుకుందాము. సో, పత్రములు, ఫలములు రాలిపోవటం అంటే పత్రములు, ఫలములు మామూలుగా మనకు ఎప్పుడు రాలిపోతాయి? పత్రములు, ఫలములు అవి పక్వానికి వచ్చినప్పుడు రాలిపోతాయి. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. అంటే పత్రములు ముసలిగైనప్పుడు అవి రాలిపోతాయి. అదేవిధంగా పుష్పములు కూడా. కానీ అలా కాకుండా ముందుగా రాలిపోవడము అనేది ఈ అబ్సిసిక్ ఆమ్లం వలన జరుగుతుంది. ఈ సాధారణంగా ఎలా రాలిపోతాయి మనకు? మామూలుగా ఈ పత్రములు, ఫలములు ఎలా రాలిపోతాయి మనకు? అక్కడ పత్రవృంతం పీఠ భాగంలో కాండమునకు, పత్రవృంతం పీఠము కాండంతో అతుక్కుంటుంది కదా, ఆ భాగంలో ఒక నిర్జీవ పొర ఏర్పడుతుంది. అబ్సిషన్ పొర అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల, ఆ నిర్జీవ పొర ఏర్పడడం వల్ల పత్ర భాగానికి, కాండ భాగానికి సంబంధం తెగిపోతుంది. నిర్జీవ భాగం కాబట్టి ఈ కాండం నుంచి అటువైపు పోషకాహారతల రవాణా ఆగిపోతుంది. అందువల్ల క్రమంగా పత్రము పండు వారిపోయి
రాలిపోవడము జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఫలములు కూడా రాలిపోవడానికి కారణము అక్కడ ఈ నిర్జీవ పొర ఏర్పడము. అంటే ఫలవృంతంలో నిర్జీవ పొర ఏర్పడము, అబ్సిషన్ పొర ఏర్పడము. అయితే ఈ పొరను ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది అబ్సిసిక్ ఆమ్లం. అబ్సిసిక్ ఆమ్లము అబ్సిషన్ పొరను ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది. సో వీటిని ప్రేరేపిస్తుంది కాబట్టి అప్పుడు ఈ అబ్సిషన్ అనే నిర్జీవ పొర ఏర్పడడం వల్ల అవి రాలిపోవడం జరుగుతుంది. అయితే ఆక్సిన్లు ఏం చేస్తాయంటే ఈ అబ్సిషన్ పొరను ఏర్పడకుండా చేస్తాయి. అంటే అబ్సిసిక్ ఆమ్లం తయారీని నిరోధిస్తుంది. నిరోధించినప్పుడు ఈ పొర ఏర్పడదు. అప్పుడు పత్రములు, తర్వాత ఫలాలు, పుష్పాలు రాలిపోవు. అంటే ఆక్సిన్లు ఏం చేస్తాయి? ఇవి రాలిపోకుండా నిరోధిస్తాయి. ఎప్పుడైతే ఆక్సిన్లు స్ప్రే చేస్తామో అవి అబ్సిసిక్ ఆమ్ల తయారీని నిరోధిస్తుంది కాబట్టి అప్పుడు దాని వలన అది అబ్సిసిక్ ఆమ్లం లేకపోవడం వలన ఈ నిర్జీవ పొర ఏర్పడదు. అబ్సిషన్ అనే నిర్జీవ పొర ఏర్పడదు కాబట్టి అప్పుడు ఆ పత్రములు, ఫలములు రాలిపోవు. ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లం గాఢత పెరుగుతుందో అప్పుడు ఇది ఈ నిర్జీవ పొరను ఏర్పరచడం ద్వారా పత్రములు, ఫలములు రాలిపోతాయి. అంటే ఇవి పక్వానికి రాకుండానే రాలిపోవడం వలన రైతుకు నష్టం జరిగేటువంటి అవకాశము ఉంటుంది. అంటే పత్రములు మనకు ముందుగానే రాలిపోతే అక్కడ తగినంత కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం వలన అక్కడ వాటి లోపల పంట దిగుబడి తగ్గిపోతుంది. అదేవిధంగా ఫలము కూడా పక్వానికి రాకముందే మనకు రాలిపోవడం వలన రైతుకు వాణిజ్యపరంగా నష్టము జరుగుతుంది. తర్వాత సుప్తావస్థ. సుప్తావస్థ అంటే నిద్రావస్థ. అంటే జీవక్రియలు తక్కువ స్థాయిలో జరిగేటువంటి స్థితి. ఈ అబ్సిసిక్ ఆమ్లము మొగ్గలలో సుప్తావస్థను కలిగిస్తుంది. అంటే మొగ్గ మనకు పెరగడం ద్వారా కొత్త శాఖలు కానీ, కొత్త పుష్పాలు కానీ ఏర్పరుస్తుంది. అయితే ఈ అబ్సిసిక్ ఆమ్లము ఏం చేస్తుందంటే ఇక్కడ వీటి లోపల సుప్తావస్థ కలగజేస్తుంది. అంటే అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ మొగ్గలు మొలకెత్తవు. అదేవిధంగా పత్రములలో కూడా సుప్తావస్థను కలగజేస్తుంది. ఈ పత్రములలో కూడా సుప్తావస్థ కలగజేయడం వలన పత్రదళము పరిమాణము పెరగదు. తర్వాత విత్తనములలో కూడా సుప్తావస్థను కలగజేస్తుంది. అంటే విత్తనములు మొలకెత్తవు. విత్తనములు మొలకెత్తడానికి కారణం ఏమిటి? జిబ్బరెలిక్ ఆమ్లం. జిబ్బరెలిక్ ఆమ్లం ఏం చేస్తుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. జిబ్బరెలిక్ ఆమ్లము ఇది అల్యూరాన్ పొరల్లో ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ ప్రేరేపిస్తుంది. అది ఆ ఆల్ఫా అమైలేజ్ వచ్చేసి అది ఆ విత్తనం నిలో ఉన్నటువంటి ఆహార పదార్థమును, పిండి పదార్థమును అది గ్లూకోజ్గా లేదా మాల్టోజ్గా మారుస్తుంది. అది శ్వాసక్రియలో పాల్గొని ఏటీపీ తయారు కావడం వలన ఆ శక్తిని ఉపయోగించుకొని విత్తనం మొలకెత్తుంది. అంటే జిబ్బరెలిక్ ఆమ్లం యొక్క ప్రేరణ వలన విత్తనము మొలకెత్తుంది. అయితే అబ్సిసిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే జిబ్బరెలిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తిని నిరోధిస్తుంది. అంటే విత్తనంలో ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లం గాఢత ఎక్కువ ఉండి జిబ్బరెలిక్ ఆమ్లం గాఢత తక్కువగా ఉంటే విత్తనం మొలకెత్తదు. అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మొలకెత్తదు. అంటే సుప్తావస్థలో ఉంటుంది. సో అబ్సిసిక్ ఆమ్లం కంటే జిబ్బరెలిక్ ఆమ్లము గాఢత ఎక్కువగా ఉంటే అప్పుడు విత్తనము మొలకెత్తుంది. సో మొత్తానికి ఈ అబ్సిసిక్ ఆమ్లము మొగ్గలలో, పత్రములలో, విత్తనములలో సుప్తావస్థను కలగజేస్తుంది. అంటే అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి అందులో చైతన్యవంతంగా ఉండవు. ఆ భాగాలు చైతన్యవంతంగా ఉండవు. అన్ని పరిస్థితులు కూడా మొగ్గలు మొలకెత్తవు, పత్రదళం పెరగదు, విత్తనములు మొలకెత్తవు. సో ఇది సుప్తావస్థ. అంటే ఇక్కడ పెరుగుదలను నిరోధించడం ద్వారా ఆ విధంగా సుప్తావస్థలో ఉంటుంది. అది తర్వాత ఈ పెరుగుదల ఈ అబ్సిసిక్ ఆమ్లం యొక్క గాఢతలో మార్పు రావడం వలన తిరిగి అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి. అంటే అప్పుడు మళ్ళీ మొగ్గలు పెరుగుతాయి. ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లము గాఢత ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ మొగ్గలు ఇవి మొలకెత్తవు, అప్పుడు సుప్తావస్థలో ఉంటాయి. ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లం గాఢత తక్కువగా ఉంటుందో అప్పుడు ఈ మొగ్గలు మొలకెత్తుతాయి.
అదేవిధంగా పత్రదళంలో అబ్సిస్సిక్ ఆమ్లం ఎక్కువగా ఉన్నప్పుడు పత్రదళం పెరగకపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో మళ్ళీ పెరుగుతుంది. అదేవిధంగా విత్తనాల్లో అబ్సిస్సిక్ ఆమ్లం ఎక్కువగా ఉన్నప్పుడు విత్తనములు మొలకెత్తకుండా ఉంటాయి. అంటే మొక్కలలో ఆయా పరిస్థితులను బట్టి ఈ అబ్సిస్సిక్ ఆమ్లం గాఢతలో మార్పు రావడం ద్వారా దాని యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఎప్పుడైతే గాఢత ఎక్కువగా ఉంటుందో ఆయా భాగాలు నిద్రావస్థలో ఉంటాయి, సుప్తావస్థలో ఉంటాయి. అవి పెరగకుండా అవి ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఈ గాఢతలో మార్పు వస్తుందో అప్పుడు అంటే అబ్సిస్సిక్ ఆమ్లం యొక్క గాఢత తగ్గిపోతుందో అప్పుడు అవి ఆయా భాగంలో సాధారణమైనటువంటి చైతన్య స్థితికి వచ్చేస్తాయి. పత్రరంధ్రములు మూసుకోవడం. పత్రరంధ్రములు మూసుకోవడాన్ని మనము ఇంతకుముందు బాష్పోత్సేక యాంత్రికంలో చెప్పుకుంటాం దాన్ని. ఇక్కడ పత్రరంధ్రము మూసుకోవడానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక యాంత్రికం ఉంది, ప్రోటాన్ రవాణా యాంత్రికము. ఆ యాంత్రికంలో మనకు ఏంటంటే ఎప్పుడైతే పొటాషియం అయాన్లు రక్షకణంలో ప్రవేశిస్తాయో అప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిన పొటాషియం అయాన్లు బయటికి వస్తాయో అప్పుడు దీంతోపాటు మాలేట్ అయాన్లు మరియు సిఎల్- అయాన్లు బయటకు వచ్చేస్తవి. H+ అయాన్ లోపలికి వెళ్తుంది. అంటే రక్షకణాల్లో ఈ అయాల గాఢత తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ నీటి శక్వం విలువ పెరుగుతుంది రక్షకణాల్లో. బయట ఉన్న అనుబంధ కణాల్లో తక్కువ ఉంటుంది కాబట్టి నీరు ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రక్షకణాలు శ్లేతస్థితిలోకి వచ్చేస్తుంది. దానివల్ల పత్రరంధ్రము మూసుకొని పోతుంది. సో ఈ విధంగా మనకు పత్రరంధ్రం మూసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంది? పొటాషియం అయాన్ల రవాణా. పొటాషియం అయాన్లు ఎప్పుడైతే లోపలికి రవాణా చెందుతాయో దాంతోపాటు సిఎల్- అయాన్ లోపలికి వచ్చేసి గాఢత పెరిగి పత్రరంధ్రం తెరుచుకుంటుంది. అయితే ఈ అబ్సిస్సిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే పొటాషియం యొక్క అయాన్ల చలనాన్ని నియంత్రిస్తుంది. అంటే పొటాషియం అయాన్లను రక్షకణాల్లో ఉన్నటువంటి పొటాషియం అయాన్లను బయటికి పంపించి వేస్తుంది. ఎప్పుడైతే పొటాషియం అయాన్లు బయటకు వచ్చేస్తాయో దాంతోపాటు సిఎల్- అయాన్లు మాలెట్ అయాన్లు బయటకు వస్తుంది. అప్పుడు ఈ అయాన్ల గాఢత తగ్గడం వలన నీటి శక్వము పెరిగి నీరు బయటికి వచ్చేసి అప్పుడు ఇది స్థితిలోకి వచ్చేసి పత్రరంధ్రము మూసుకుంటుంది. అంటే ఇక ఇంతకుముందు మనకు సైటోకైనిన్లు ఏం చేస్తున్నవి? రక్షకణాలలోనికి పొటాషియం అయాన్ల రవాణాను ప్రేరేపిస్తుంది. అప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది. అబ్సిస్సిక్ ఆమ్లం ఏం చేస్తుంది? రక్షక కణాలలో ఉన్న పొటాషియం అయాన్ల చలనానికి నియంత్రించడం వలన అది అప్పుడు లోపలికి వెళ్లకుండా పొటాషియం అయాన్లు బయటికి రవాణా జరుగుతుంది. సో పత్రరంధ్రాలు మూసుకుంటాయి. అంటే ఎప్పుడైతే మొక్కలకు సరైనంత నీరు లభించదో అప్పుడు బాష్పోత్సేకరణ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఈ అబ్సిస్సిక్ ఆమ్లం ఉత్పత్తి పెరిగి పొటాషియం అయాన్ల చలనాన్ని నియంత్రించడం ద్వారా పత్రరంధ్రములు మూసుకునేటట్టు చేస్తాయి. దానివల్ల బాష్పోత్సేకము తగ్గుతుంది. అంటే అనవసరమైన నీరు ఆవిరి కాకుండా అక్కడ నిరోధించబడుతుంది. అంటే ఉన్నటువంటి నీటిని తక్కువ దొరికేటువంటి నీటిని అవి బాగా ఉపయోగించుకునేటట్టు చేస్తుంది. అంటే నీరు వృధా కాకుండా బాష్పోత్సేకం ద్వారా కాపాడబడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈ అబ్సిస్సిక్ ఆమ్లము పనిచేస్తుంది. దీర్ఘకాలిక మొగ్గలు ఏర్పడము. దీర్ఘకాలిక మొగ్గలు అంటే ఎక్కువ కాలము మొగ్గలు క్రియాత్మకంగా ఉండడము. అంటే ఇక్కడ మనకు కొన్ని మొక్కలు చూస్తాం, మొగ్గలు కొంతకాలం ఉంటుంది, కొంతకాలంలో మాత్రమే పెరగాలి. అవి ఒకవేళ పెరగకపోతే అవి నశించిపోతాయి. సో ఇక్కడ దీర్ఘకాలిక మొగ్గలు ఏర్పడటం. లెమ్నా మొక్క నీటిలో పెరుగుతూ ఉంటుంది. ఆ మొక్క నీటిపైన మనకు పత్రములు తేలుతూ ఉంటాయి. ఈ మొక్క మొత్తము ఒక పత్రానికి సమానము, పత్రంలాగా ఉంటుంది ఈ మొక్క. అయితే నీటి ఎద్దడి ఉన్నప్పుడు అంటే ఆ చెరువులో ఆ తటాకంలో నీరు తగ్గిపోయినప్పుడు ఆ సమయంలో ఇక్కడ మొగ్గలు ఏర్పడతాయి. అంటే ఎక్కువ కాలం క్రియాత్మకంగా ఉండేటువంటి మొగ్గలు ఏర్పడతాయి. అవి దీర్ఘకాలిక మొగ్గలు. సో నీరు మొత్తము ఆ చెరువులో ఉన్న నీరు మొత్తము
తగ్గిపోయింది, చెరువు ఎండిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ లెమ్నా మొక్కలన్నీ కూడా అడుగు భాగానికి చేరిపోతవి. అప్పుడు మొక్క మొత్తం చనిపోతుంది. కానీ అక్కడ ఏర్పడిన దీర్ఘకాలిక మొగ్గలు మాత్రమే అవి క్రియాత్మకంగా ఉంటాయి. అంటే ఇక్కడ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కోసము లెమ్నా మొక్కలు తమను తాము బతికించుకోవడం కోసము ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో అప్పుడు ఈ దీర్ఘకాలిక మొగ్గలు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో చెరువు మొత్తం ఎండిపోయినప్పుడు మొక్క మొత్తం చనిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మృత్తికలో లెమ్నా యొక్క దీర్ఘకాలిక మొగ్గలు ఉంటాయి. అంటే ఆ మొగ్గలు క్రియాత్మకంగా ఉంటాయి మొక్క చనిపోయినా కూడా. ఎప్పుడైతే మళ్ళీ వర్షాకాలంలో నీరు వచ్చి చేరుతూ ఉంటుందో, అనుకూల పరిస్థితులు ఉంటాయో, అప్పుడు ఆ దీర్ఘకాలిక మొగ్గలు అవి మొలకెత్తి మళ్ళీ లెమ్నా మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా అననుకూల పరిస్థితులను, నీరు లేకపోయేటువంటి పరిస్థితిని లెమ్నా దీర్ఘకాలిక మొగ్గలు ఏర్పరచడం ద్వారా కాపాడుకుంటుంది. సో ఈ దీర్ఘకాలిక మొగ్గల ఉత్పత్తిలో ఈ అబ్సిసిక్ ఆమ్లము పాల్గొంటుంది. అంటే ఇక్కడ నీరు లేకపోవడం అనే ఒక స్ట్రెస్ నుండి మొక్కను కాపాడబడుతుంది. అది అబ్సిసిక్ ఆమ్లం వలన. సో ఈ విధంగా దీర్ఘకాలిక మొగ్గలను ఏర్పరచడం ద్వారా అబ్సిసిక్ ఆమ్లము ఇది మొక్క సంరక్షణలో పాల్గొంటుంది. తర్వాత పత్రములు పండు బారేటట్టు చేస్తుంది. అంటే పత్రములను మనకు ఇంతకుముందు సైటోకైనలు ఏం చేస్తున్నవి, అవి పత్రములు పండు బారడాన్ని ఆలస్యం చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ అబ్సిసిక్ ఆమ్లము ఏం చేస్తుంది, పత్రంలో పండు బారేటట్టు చేస్తుంది. అంటే పత్రములు ఎలా పండు బారుతవి అంటే పత్రంలో క్లోరోఫిల్ ఉత్పత్తి తగ్గించబడినప్పుడు అప్పుడు అవి పండు బారుతవి. అయితే ఇవి క్లోరోఫిల్ యొక్క ఉత్పత్తి తగ్గించబడుతుంది. క్లోరోఫిల్ ఉత్పత్తి ఎప్పుడు బాగా జరుగుతుంది అంటే ఆక్సిజన్లు బాగా ఉన్నప్పుడు క్లోరోఫిల్ ఉత్పత్తి బాగా జరిగి ఆ పత్రములన్నీ కూడా మంచి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. అయితే ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లం ఏర్పడుతుందో ఇది ఆక్సిజన్ల యొక్క ఉత్పత్తిని నిరోధిస్తుంది. దానివల్ల ఈ పత్రహరితం ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువలన పత్రము పసుపు వర్ణంలోకి మారుతుంది, పత్రము పండు బారుతుంది. తర్వాత నీటి ఎద్దడి నుంచి రక్షించుట. సో ఇలా నీరు లేనటువంటి పరిస్థితుల నుంచి మొక్కలను కాపాడుతుంది అబ్సిసిక్ ఆమ్లము. ఎలా కాపాడుతుందంటే మొట్టమొదటగా పత్రరంధ్రములు మూసుకునేటట్టు చేస్తుంది. ఎలా చేస్తుందని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. పొటాషియం అయాన్ల యొక్క గాఢతను నియంత్రణ చేయడం ద్వారా చేస్తుంది. అది మనం ఇంతకుముందు చర్చించాము. ఇంకా వేరు పెరుగుదలను పెంచుతుంది. అంటే మొక్కలో ఇది ప్రకాండ వ్యవస్థ, ఇది వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థను పెంచుతుంది. వేరు వ్యవస్థ పెరగడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ ఏ కారణంలో కూడా ఉన్నటువంటి నీటినైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరు వ్యవస్థ పెరగడం వలన ఈ మృత్తికలో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిని ఏ కొద్ది నీటినైనా తీసుకోనికి అవకాశము ఉంటుంది. అంటే నీటిని గ్రహించేటువంటి సామర్థ్యం మొక్కకు పెరుగుతుంది. ఇక ప్రకాండ వ్యవస్థ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో వేరు వ్యవస్థ ఉత్పత్తి పెరగడం వల్ల ఏమవుతుంది, నీటిని తీసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ప్రకాండ వ్యవస్థ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నష్టపోయేటువంటి శాతం తగ్గిపోతుంది. అంటే నీరు ఎప్పుడైతే తక్కువగా దొరుకుతుందో, నీటి ఎద్దడి అంటే నీరు తక్కువ దొరుకుతున్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులలో ఉన్నటువంటి నీటిని బాగా ఉపయోగించుకోవాలి. కాబట్టి అక్కడ వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. తీసుకున్నటువంటి నీరు నష్టపోకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రకాండ వ్యవస్థ తగ్గిపోతుంది, ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో ఈ విధంగా ఈ వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థల యొక్క నిష్పత్తిని అది సమతుల్యం చేయడం ద్వారా మొక్కను నీటి ఎద్దడి నుంచి రక్షిస్తుంది. అంటే మొక్క చనిపోకుండా అది కాపాడుతుంది. సో ఇది నీటి ఎద్దడి అంటే ఇది ఒక స్ట్రెస్ కండిషన్. అందుకోసమే దీన్ని ప్రతిబల హార్మోన్ అని అంటారు. తర్వాత వేరు గురుత్వానువర్తనము.
గురుత్వానువర్తనము అంటే గురుత్వానుష్ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా మొక్క భాగములలో వక్రత రావడము. గురుత్వాకర్షణ శక్తి ప్రేరణ వలన మొక్క భాగములలో వక్రత రావడము. మనకు తెలుసు చలనాలు 3 రకాలు: అనుచలనము, అనువర్తన చలనము, అనుకుంచిత చలనము. అనుచలనంలో మొక్క భాగం మొత్తం కదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పురుష బీజంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడము. పరాగరేణువులు ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పానికి వెళ్ళడము. ఇది అనుచలనము, అంటే మొక్క భాగం మొత్తము కదులుతుంది. అనువర్తన చలనము అంటే మొక్క భాగము కదలకుండా అక్కడ వక్రత ఏర్పడము, వంపు ఏర్పడము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొద్దుతిరుగుడు మొక్క పుష్పము, పుష్ప విన్యాసము సూర్యుని వైపు వంగడము, అది అనువర్తన చలనము. ఇక అనుకుంచిత చలనము అంటే ఇక్కడ పీడన ప్రభావం వలన ఈ మొక్క భాగములలో కదలికలు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ అత్తిపత్తి మొక్కలో మనము ముట్టుకున్నప్పుడు ఆ యొక్క ఆకులు ముడుచుకుంటాయి. సో అనుచలనము, అనువర్తన చలనంలో ప్రేరణకు అనుక్రియకు మధ్య సంబంధం ఉంది. ప్రేరణ అంటే మనము ఒక జీవి పైన కలగజేసేటువంటి బాహ్య శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని మనం ఇచ్చామనుకోండి, అది ప్రేరణ. అప్పుడు అబ్బాయిలో మార్పు కలుగుతుంది, అప్పుడు దాన్ని అనుక్రియ అంటాం. సో ప్రేరణకు అనుక్రియకు మధ్య సంబంధం ఉంటుంది అనుచలనంలో, అనువర్తన చలనంలో. అనుకుంచిత చలనంలో సంబంధం ఉండదు. ఇది టూకీగా చలనంల గురించి. సో ఇప్పుడు మనం అనువర్తన చలనము అంటే వేరులో వక్రత ఏర్పడుతుంది. దేనివల్ల? గురుత్వాకర్షణ శక్తి వలన. ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వేరును తీసుకొని భూమికి సమాంతరంగా పడుకోబెట్టినట్టయితే ఇక్కడ ఈ ఆక్సిన్లు అనేటివి ఇవి అగ్రభాగంలో ఉన్నటువంటి ఆక్సిన్లు ఇవి కిందికి రవాణా చెందుతాయి. సో ఆక్సిన్లు మనకు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. సో ఇక్కడ కాండంలో ఇక్కడ కిందికి రావడం వలన ఈ కాండ భాగంలో కింది వైపుకు ఎక్కువ పెరుగుదల ఉంటుంది, పై వైపు తక్కువ పెరుగుదల ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా ఈ భాగము ఇలా పై వైపుకు పెరుగుతుంది. చూడండి, ఇక్కడ చూపించాను. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిన్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం జరగాలి? ఇక్కడ ఎక్కువ పెరుగుదల జరగాలి, కాబట్టి ఇక్కడ తక్కువ పెరుగుదల జరగాలి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కూడా పెరగాలి. కానీ అలా పెరగట్లేదు. వేరు ఇక్కడ కూడా ఇలా కింది వైపుకే పెరుగుతుంది. కారణము ఇక్కడ అబ్సిసిక్ ఆమ్లము తయారయ్యి కింది భాగానికి చేరుతుంది, ఈ భాగానికి చేరుతుంది. చేరి ఇక్కడ ఆక్సిన్ల యొక్క చర్యను నిరోధిస్తుంది. ఆక్సిన్లు ఏం చేస్తాయి? పెరుగుదలను పెంచుతున్నాయి, కానీ ఆ చర్యను నిరోధించడం వలన ఇక్కడ పెరుగుదల తగ్గిపోతుంది. ఇక్కడ పెరుగుదల తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ సాధారణ పెరుగుదల ఉంది కాబట్టి అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ పెరుగుదల తక్కువ ఉంటుంది. సో ఆ వేరు క్రమక్రమంగా పెరిగి ఈ విధంగా భూమిలోకి వెళ్తుంది. సో వేరు ఎప్పుడు కూడా భూమిలోకి పెరుగుతుంది. కారణము ఆక్సిన్ల చర్యను అబ్సిసిక్ ఆమ్లం నిరోధించడం వలన అక్కడ వేరు అనేది భూమి వైపు లోపలికి పెరుగుతుంది. దీనే గురుత్వానువర్తన చలనము అంటాము. సో ఈ గురుత్వానువర్తన చలనానికి కారణము అది అబ్సిసిక్ ఆమ్లము. ఇక్కడ ఆక్సిన్ల కారణం వలన కాండము పైకి పెరుగుతుంది. ఇక్కడ ఆక్సిన్ల చర్య నిరోధించబడడం వలన, అబ్సిసిక్ ఆమ్లం వల్ల నిరోధించబడడం వలన ఇక్కడ పెరుగుదల ఇక్కడ తక్కువ జరిగి ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వేరు భూమి లోపలికి పెరుగుతుంది. సో ఈ విధంగా గురుత్వానువర్తన చలనానికి అబ్సిసిక్ ఆమ్లము కారణము అవుతుంది. సో ఈ వీడియో లెసన్లో మనము సైటోకైనిన్లు, అబ్సిసిక్ ఆమ్లములు వివిధ జీవక్రియల్లో ఏ విధంగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకున్నాము. సో మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన కలిగిందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.